నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్ ను మంత్రి పయ్యావుల కేశవ ప్రవేశపెట్టారు. 3,32,205 కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. 5 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ను రూపొందించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్ ను ఆయన ప్రవేశపెట్టారు. 3,32,205 కోట్లతో బడ్జెట్ ఉండగా రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లు, మూలధన వ్యయం 53,915 కోట్లు, రెవెన్యూ లోటు 22,000 కోట్లు, ద్రవ్యలోటు 75,868 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. రాజధాని అమరావతి కోసం 6,000 కోట్లు, తల్లికి వందనంకు 9,668 కోట్లు, మనబడి మన భవిష్యత్తుకు 1,500 కోట్లు, అన్నదాత సుఖీభవకు 6,600 కోట్లు కేటాయించారు. 11,118 కోట్లను వ్యవసాయ శాఖకు, ఉన్నత విద్యకు 2,566 కోట్లు కేటాయింపు జరిగింది. పోలవరంకు 6,105 కోట్ల రూపాయలను ఆర్థిక బడ్జెట్లో పొందుపరిచారు. స్వర్ణాంధ్ర 2047కు అనుగుణంగా బడ్జెట్ను రూపొందించామన్న పయ్యావుల, కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం ఏర్పడిందని వివరించారు. రాష్ట్రంలో ఆర్థిక జోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 2026-27 సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి ఆశాకిరణంలాగా కనపడుతోంది. దానిలో రాష్ట్ర అభివృద్ధికి అనేక అవకాశాలు కనిపిస్తున్నాయి. తూర్పు కోస్తా పారిశ్రామిక కారిడార్, పర్యాటక కేంద్రాల అభివృద్ధి, ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, పూర్వోదయ పథకం ఉపయోగపడుతుంది. రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కూడా వేగంగా రూపుదిద్దుకుంటోంది. కేంద్ర బడ్జెట్ లో కొత్తగా ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్లు, డేటా సెంటర్లు, ప్రాంతీయ మెడికల్ హబ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, సీప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్, కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రతి జిల్లాలో బాలికల హాస్టళ్ల వంటి అంశాల నుంచి రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రభుత్వ రంగ ప్రాజెక్టుల్ని పీపీపీ ఛాలెంజ్ విధానాల్లో చేపట్టే ట్రెండ్ నడుస్తోంది. అది ప్రభుత్వ రంగ సంస్థల నైపుణ్యాలను, సామర్థ్యాలను పెంచేందుకు దోహదం చేస్తుంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఈ నెల 22వ తేదీన సమృద్ధి పథకాన్ని చేబ్రోలు మండలం నారాకోడూరులో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లాంఛనంగా ప్రారంభిస్తారని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సమృద్ధి పథకం ద్వారా గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర మంత్రి పర్యటనపై కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అభివృద్ధి పథకాలపై ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుందని చెప్పారు. ప్రజలకు సాంకేతికతతో కూడిన సేవలను మరింత వేగవంతంగా అందిస్తామని తెలిపారు. అదేవిధంగా 9,000 మంది పోస్టల్ ఉద్యోగులకు సత్కారం జరుగుతుందని ఆయన వెల్లడించారు. టెలి హెల్త్ కానీ, సాయిల్ కార్డ్ టెస్టింగ్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఈ విధంగా అనేక ఫెసిలిటీస్ అన్నింటి డ్రోన్ కానీ ఇలాంటి ఒక 10 ఐటమ్స్ని ఒక ప్రాంతంలో పెట్టి ఒక మోడల్ విలేజ్ లాగా పైలట్ లాగా టెస్ట్ చేస్తున్నాము. దేశంలో 3 విలేజెస్ సెట్ అయినాయి. అందులో ఒకటి నారాకోడూరు, దాన్ని కూడా ఓపెన్ చేయటం. సో ఈ 3 కార్యక్రమాలు, ఒకటి MOU విత్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, రెండోది పోస్టల్ ఉద్యోగుల్ని ఉత్తేజపరచడం, మూడోది సమృద్ధి విలేజ్కి ఓపెనింగ్ చేయడం. వీటికి వస్తారు కాబట్టి ఆ రోజు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న కూటమి నాయకులను కూడా వారు వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి వారికి మంచి ఆహ్వానం పలకటం, అవన్నీ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వ్యవసాయ బడ్జెట్ ను అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. రైతులకు త్వరలో విశిష్ట గుర్తింపు సంఖ్య ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పెట్టుకుందని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంలో ఏపీ రోల్ మోడల్ గా నిలిచిందన్న మంత్రి అచ్చెన్నాయుడు, ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని అన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించి పాత బకాయిలు 1,674.47 కోట్ల రూపాయలు చెల్లించి రైతులకు ఆదుకున్నాం. గత ప్రభుత్వం రైతుకి ఉన్న చేదు అనుభవాలను తొలగించి 2025-26 సీజన్లో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో పనిచేశాం. 11/2/2026 నాటికి 10,571 కోట్ల రూపాయలు
7,31,957 మంది రైతుల ఖాతాల్లో జమ చేశాం. అందులో 55% డబ్బులు 8 గంటల లోపే వేశాం. 38% డబ్బులు 8 నుంచి 24 గంటల్లో జమ చేశాం. గుడివాడకు చెందిన దాత సామాజిక సేవకురాలు ప్రవాస భారతీయురాలు డాక్టర్ రంగనాయకిని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గౌరవపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. గుడివాడ గ్రామంలో జన్మించిన యుఎస్ఏలో డాక్టర్గా స్థిరపడి గ్రామాభివృద్ధికి ఆమె చేస్తున్న సేవలు అభినందనీయమని ఆలపాటి అన్నారు. గుడివాడలో తండ్రి స్వగ్రామంలో గ్రంథాలయాన్ని నెలకొల్పి బస్ షెల్టర్లు నిర్మించి రైతుల కోసం కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి ఎన్ఆర్ఐ కాంట్రిబ్యూషన్స్ చెల్లించి అగ్ని ప్రమాదాల్లో సర్వస్వం కోల్పోయిన 100 మంది బాధితులకు విద్యుత్ పరికరాలు ఉచితంగా అందించారన్నారు. నేడు 25 లక్షలతో సామాజికంగా భవన నిర్మాణం పూర్తిగా భరించి పూర్తి చేయడం ముందు కూడా గ్రామస్తులకు ఉపయోగపడే ఏ పనికైనా సహాయం చేస్తానని భరోసా ఇచ్చినందుకు రంగనాయకి దాతృత్వాన్ని కొనియాడారు. గుడివాడ పుట్టిన ఊరు, పుట్టిన గ్రామంలో మా అమ్మ నాన్న పేర్లతో సామాజిక భవనాన్ని నిర్మించాము. దానికి మా కుటుంబం తరఫున హెల్ప్ చేశాము. దానికి గ్రామస్తులందరూ మమ్మల్ని పిలిచి చాలా ఆప్యాయంగా ఆదరించారు. దానికి ఆల్పాటి రాజా గారు కూడా వచ్చి నాకు ఇది అభినందించారు. దానికి చాలా కృతజ్ఞతలు. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దాదాపు 100 ఇళ్ళు పైగా కాలిపోతే ఆ ఇళ్ళకి ఆర్థిక సహాయం, అంతేకాకుండా ఈ రోజున ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్కి దాదాపు 25 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ ఆ కుటుంబం ఆ గ్రామానికి ఉన్నటువంటి సంబంధం. వారు ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళి స్థిరపడిన ఇక్కడ వాళ్ళని, తన పుట్టిన గ్రామాన్ని, తన వాళ్ళని ఓ రకంగా చెప్పాలంటే ఆ కుటుంబంలో కొద్ది మంది మాత్రం ఆ గ్రామాల్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ గ్రామం మీద ఉన్న మమకారం, ఆ గ్రామంతో ఉన్నటువంటి బాంధవ్యం, ఆ గ్రామంతో ఉన్నటువంటి అనుబంధం, వీళ్ళన్నిటికీ ఆ తీపి గుర్తులుగా ఈ సహాయం ఉండాలి అనే భావన ఆమె కలగటం అనేది నిజంగా ధన్యజీవి అని చెప్పి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2027 జులై కల్లా బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ రైల్వే పోర్షన్ కూల్చివేత పనులను అనుకున్న సమయం కంటే ముందే కాంట్రాక్టర్లు పూర్తి చేశారు. భారీ క్రేన్లు తెచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూల్చివేత పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ల కృషి మరువలేనిదని పెమ్మసాని అన్నారు. ఈ సందర్భంగా అధికారులు కాంట్రాక్టర్లను ఆయన అభినందించి సత్కరించారు. రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పెమ్మసానితో పాటు డీఆర్ఎం సుధీష్ నసేన్ ఇతర అధికారులు పాల్గొన్నారు. 2027 జూన్ నాటికి శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణంను పూర్తి చేస్తామన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ఏడాదిలోనే పూర్తవుతుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని సూచించారు. ఈ విధంగా అంటే ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఈ జర్నీలో జరిగేటువంటి ఆనందకరమైన విషయాలను కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. రెండోది, ఈ కష్టపడిన వాళ్ళు ఎవరైతే అంటే 30 రోజుల్లో చేయాలనుకున్నది 20 రోజులకే దాదాపుగా తీసేస్తారు. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, అవి ఒక 1 వీక్లో తీసేస్తారు. అంత ఫాస్ట్గా సేఫ్గా చేశారు కాబట్టి చేసినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో కష్టపడ్డారో వాళ్ళందరినీ గుర్తించి ఇది ఒక కేస్ స్టడీ లాగా, అంటే ఇట్లా చేసిన పరిస్థితి ఎక్కడా లేదా, చేసే విధానం కూడా దీన్ని కూడా ఇంజనీరింగ్ దాంట్లో కేస్ స్టడీ లాగా పెట్టాలనేది రైల్వే అధికారులు చెప్తున్నటువంటి మాట. ఈ విధంగా ఇంత అద్భుతంగా ఇది సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా చాలా ఉంది మనం చేయాల్సిన పని, బట్ అయితే ఇట్ ఈస్ ఎ స్మాల్ సెలబ్రేషన్ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ అండ్ ఫర్ ది కోఆర్డినేషన్. ఇప్పుడు రైల్వే అధికారులు కానీ, మన R&B అధికారులు కానీ, అదేవిధంగా ఈ టీము ఎవరైతే కాంట్రాక్టర్స్ వాళ్ళు కానీ, మా టీం కానీ, ఇట్లా అందరూ కోఆర్డినేట్ చేసుకొని ఒక అద్భుతమైన టీం వర్క్కి నిదర్శనంగా ఈరోజు ఈ వర్క్ జరిగింది. కాబట్టి వారందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.
complete this entire dismantling of the existing Shankar Vilas ROB in a record time. We had planned for 30 days, but we were able to complete it within almost 21 days. So that is a very, very big achievement. In between the fact that so many trains run and not a splinter was thrown away, mistakenly thrown away. So that is an achievement and a learning also for us. And it also tells us how we can really take things forward if all the departments continue. I'm indeed very grateful to all the authorities here, my own team, the operating team, the engineering team, and the security, the electrical team, all of them, they breathed this Shankar Vilas for the last 1 month. And that is how we have been able to, make it a success. మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది. సిపిఐ ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నేతలు ముప్పాల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్, కోటా మాల్యాద్రి మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆరోగ్య సమస్యలను ఆసరాగా తీసుకుని మెడికల్ మాఫియా విచ్చలవిడిగా దోపిడీ చేస్తుందని ఆరోపించారు. మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రక్రియను ఆపాలని కోరారు. అదేవిధంగా మెడికల్ మాఫియా దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ప్రజారోగ్యం అనేది ప్రభుత్వాలకి ప్రథమ బాధ్యత. ప్రభుత్వ రంగ వైద్యశాలని, ప్రభుత్వ రంగ హాస్పిటల్స్ని అభివృద్ధి పరిచే విధంగా ఉండాలి తప్ప వైద్యాన్ని, విద్యని కార్పొరేట్లకు అప్పచెప్పి చేతులు దులుపుకునే పరిస్థితిలో ప్రభుత్వాలు ఉండకూడదు. ఇది ఆరంభం మాత్రమే. రానున్న రోజుల్లో ఈ అడ్డగోలు వైద్యానికి వ్యతిరేకంగా, ఈ డ్రగ్స్ మాఫియాకు వ్యతిరేకంగా సిపిఐ భారీ పోరాటాలని నిర్వహించి ప్రజల పక్షాన పోరాడి ఈ మాఫియాను అరికట్టడానికి ప్రయత్నం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. గుంటూరు నగరంలో అనేక హాస్పిటల్స్లో కొన్ని మంచి హాస్పిటల్స్ ఉన్నా అనేక హాస్పిటల్లో నిలువు దోపిడీ జరుగుతూ ఉంది. ఠాగూర్ సినిమాని తలపించే పద్ధతుల్లో గుంటూరు నగరంలో కూడా జరుగుతూ ఉంది. వీళ్ళ పని పడతామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. గుంటూరు నగరంలో, జిల్లాలో, రాష్ట్రంలో ఎక్కడైతే విపరీతమైనటువంటి దోపిడీ, మెడికల్ దోపిడీ జరుగుతూ ఉందో ఆ ప్రాంతాలపైన, హాస్పిటల్ పైన సిపిఐ డేగ కన్ను వేసి మీ సంగతి తేలుస్తామని సందర్భంగా తెలియజేస్తూ కేఆర్కే ఈవెంట్స్ ఆధ్వర్యంలో డాక్టర్ కాసరనేని సదాశివరావు కళా సమితి 14వ నాటకోత్సవాలు శనివారం అన్నమయ్య కళావేదికలో జరుగుతున్నాయి. గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికలో 14వ నాటకోత్సవాల కార్యక్రమాన్ని ఊటుకూరు నాగేశ్వరరావు, లంకా విజయబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లను డాక్టర్ ఎర్ర నాగేశ్వరరావు బహుకరించారు. అనంతరం కావూరి సత్యనారాయణ గారిచే శకుని శపథం, ఏకపాత్ర ప్రదర్శన, మానవత ఎడ్లపాడు వారిచే అంత మంచి వారే కాని సాంఘిక నాటక ప్రదర్శన ఆహుతులను అలరించాయి. ఈ 2 రోజులు జరిగే నాటకోత్సవాలను నగరవాసులంతా తిలకించాలని కన్వీనర్ రామకృష్ణ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పాతూరి కోటేశ్వరరావు, ఎర్ర ఈశ్వరరావు, రామినేని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. శరీరమును సృష్టింపజేయుతున్నావు. నాకు ఆహార పానీయములు ఎట్లు రుచించును, నిద్రాదేశములను ఎట్లు ఆవహించును. తిరిగి ఒక హతక ఏకాదశ చౌహిణీ భజన గర్వాంధకారము కర్మల గగదట్టి దురహంకార దుర్వదాంధుండవై యుక్తాయుక్త పరిజ్ఞాన హీనుండవై నీతి పోయికుండవై గత 14 సంవత్సరాలుగా డాక్టర్ కాసరనేని సదాశివరావు అంటే సుమారు 1000 హాస్పిటల్స్ పైన ప్రారంభించిన వ్యక్తి ఆ డాక్టర్ల ప్రొఫెషన్లో. మరి వారి పేరు మీద ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మరి ఎర్ర నాగేశ్వరరావు గారు, పాతూరు కోటేశ్వరరావు గారు, మేము 15 మంది కలిసి ఈ సంస్థను స్థాపించడం జరిగింది. గత 14 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలకి ప్రేక్షకులు ఎందరెందరో మాకు అభిమానం చూపిస్తూ ఇలాగే ప్రతి సంవత్సరం కూడా విజయవంతం చేయాలని మేము ఆశిస్తున్నాము. ఇది గుంటూరు ప్రజలకి, కళారంగానికి
ఒక మచ్చు తునకగా మేము పనిచేస్తున్నామండి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. జీఎంసీ మెయిన్ ఆఫీస్ సర్కిల్ కార్యాలయంలోని పన్ను చెల్లింపు కేంద్రాలు శని ఆదివారాలు సెలవు రోజులైనప్పటికీ పనిచేయనున్నాయని కమిషనర్ కె మయూర్ అశోక్ తెలిపారు. వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, అధికారులు కూడా ఉదయం నుండే పన్ను వసూలు విధుల్లో ఉండాలని కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ కమిషనర్లు పన్ను వసూలను అధిక ప్రాధాన్యతగా పర్యవేక్షణ చేయాలని అన్నారు. వార్డు సచివాలయాల వారీగా లిస్టు మేరకు రోజువారీ లక్ష్యానికి తగిన విధంగా ప్రత్యేక కార్యాచరణ ప్రకారం పన్ను వసూలు జరగాలన్నారు. మొండి, పెద్ద బకాయిదారుల వద్ద నుండి పన్ను వసూలకు రెవెన్యూ అధికారులు, డిప్యూటీ కమిషనర్లు కూడా వెళ్లాలని కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశించారు. ఇవి నాటి వార్తలు. నమస్కారం.